అండి వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మేము కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్ ఎలా వెళ్ళామో చూడండి. 4th ఎర్లీ మార్నింగ్ మేము 5:30కి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ వెళ్ళాం. ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కామండి. 5:30కి మేము ఫ్లైట్ ఎక్కాక ఢిల్లీలో 8:30కి దిగేసాము. 8:30కి దిగేసాక 8:30 టు ఇంకా నైట్ 8:30 వరకు మేము ఢిల్లీలో ఏమేమి చూడాల్సినవి అంటే ఆల్రెడీ చూసేసాము, ఏమైనా ఇంకా పెండింగ్ ఉన్నవి కవర్ చేసేసాము. 8:30కి మేము కత్రాకి వెళ్ళాము. ఫ్రమ్ ఢిల్లీ టు కత్రా. ఇది ట్రైన్ వెళ్ళాము. నైట్ 8:30 అరౌండ్ ఆ మధ్యలో ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 7:30 అలా దిగేసాము. అక్కడ మేము రూమ్ తీసేసుకొని అక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్ళాము. షేర్ ఆటో ద్వారా టెంపుల్కి వెళ్ళాము. ఓకే, కానీ అక్కడ నుంచి పైకి వైష్ణోదేవి టెంపుల్ వెళ్ళాలంటే ముందే హెలికాప్టర్ బుక్ చేసుకోవాలండి. హెలికాప్టర్ అయితే బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే 3 months బిఫోర్ బుక్ చేసుకోవాలి, లేదంటే వెంటనే అయిపోతున్నాయి టికెట్స్. కాబట్టి 3 months బిఫోర్ మనం చూసుకొని ఎప్పుడు ఓపెన్ అవుతాయో చూసుకొని వెళ్ళిపోవాలి. ఇది నైట్ వ్యూ అండి. వైష్ణోదేవి టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాలంటే పర్చి తీసుకోవాలండి, అది కూడా ఆన్లైన్లో ముందే తీసేసుకోవాలి, లేకపోతే అక్కడికి వెళ్ళినాక తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, కత్రాకి వెళ్ళగానే మన మొబైల్స్ పని చేయవు, కాబట్టి పోస్ట్ పెయిడ్ సిమ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అక్కడ కత్రాకి వెళ్ళాక 6 to 8 అనేది అమ్మవారికి ఆరతి ఇస్తారు, కాబట్టి అప్పుడు ఆ టైంలో లోపలికి అలో చేయరు. ఈవినింగ్ 6 to 8 బయటే కూర్చోబెడతారు, కాబట్టి దాని ముందే మనం ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్ అనమాట. రిటర్న్ వచ్చే లోపల మేము 6కి ఆ టైం వెళ్ళడం వల్ల మాకు ఆరతి టైం అయింది. 8 తర్వాత దర్శనం అయింది. 8 తర్వాత దర్శనం అయినాక ఇంకా కష్టమైంది. రిటర్న్ వచ్చేకి మాకు హెలికాప్టర్స్ లేవు, టాంగా అవి ఉన్నాయి, కానీ డోలీలు అవన్నీ ఏమో భయం అనిపించి నడుచుకుంటూ చిన్నగా అందరం మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేసామండి. ఓకే, అక్కడి వరకు అయితే కత్రాకి రీచ్ అయిపోయాము. మళ్ళీ ఇప్పుడు కత్రా నుంచి శ్రీనగర్ ఎలా వెళ్ళామంటే ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామండి. ఇదంతా శ్రీనగర్కి వెళ్ళే రూట్ అనమాట. వెహికల్లో వెళ్ళాము. అయితే కత్రా నుంచి శ్రీనగర్ వెళ్ళే రూట్ మాత్రం చాలా రిస్క్ అనిపించింది. 7 hours 8 hours పడుతుంది జర్నీ. అంతా ఘాట్ సెక్షన్ అలా ఉండడం వల్ల కొంచెం విసుగు అనిపించింది ఈ రూట్ అంతా. తర్వాత మేము అక్కడికి వెళ్ళాక శ్రీనగర్లో ఒక రూమ్ తీసేసుకున్నాము, లివ్ అండ్ డైన్. అక్కడే వండుకోవడం అంతా చేసాము. అది కాకుండా రంజాన్ టైం అవ్వడం వల్ల నైట్ టైమ్స్ ఫుడ్కి కష్టం అవుతుంది, అందుకే మేమే వండేసుకున్నాం రూమ్లో. సోన్మార్గ్కి వెళ్ళాము. ఇది సోన్మార్గ్ వెళ్ళే రూటు చాలా బాగుంది, అసలు ఫుల్ మంచుతో నిండిపోయింది సోన్మార్గ్ అయితే. అది చూశాక ఇంకా ఎక్కడికి వెళ్ళబుద్ధి కూడా కాలేదు, అంత బాగుంది, చాలా బాగుంది సోన్మార్గ్లో మనం సింగిల్గానే వెళ్ళి అంతా తిరిగేసి రావచ్చండి. వాళ్ళంతా వెహికల్ అది తీసుకోండి ఇది తీసుకోండి రైడ్లు అది ఇది అని అంటారు, వేస్ట్ అండి. మనమే వాక్ వెళ్ళిపోయి అలా బాగా ఎంజాయ్ చేసేయచ్చు. సోన్మార్గ్లో ఇదంతా సోన్మార్గ్ అండి, చాలా బాగుంది కదా వ్యూ అనేది. కాబట్టి నెక్స్ట్ డే సోన్మార్గ్ వెళ్ళిపోయాము. సోన్మార్గ్ తర్వాత నెక్స్ట్ డే మేము పెహల్గాం వెళ్ళాం. పెహల్గాం అనేది హార్స్ రైడ్ వెళ్ళామండి. హార్స్ రైడ్ అయితే ఎక్సలెంట్ అసలు, కాకపోతే చాలా టెన్షన్. అడ్వెంచర్ చేసినట్టే మనకు, అంత వ్యాలీ అనమాట. ఎక్కడ కింద పడిపోతామని ఒక టెన్షన్ అయితే మాకు వచ్చేసింది. కానీ గుర్రాలు మాత్రం ఒక క్రమ పద్ధతిలో బాగా వెళ్ళిపోయాయి. మనుషులు ఎవరు పట్టుకోకపోయినా కూడా గుర్రం వాటికి అవే. మనకు అక్కడ పెహల్గాంలో పైన మినీ స్విట్జర్లాండ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్విట్జర్లాండ్ అంటే అంత ఐస్తోనే నిండిపోయి ఉంటుంది. అక్కడికి గుర్రాలే తీసుకొని పోయాయి, మనుషులు కూడా అవసరం లేదు, అవే తీసుకొని వెళ్ళిపోయాయి. మేమైతే సోన్మార్గ్లో మస్తుగా ఎంజాయ్ చేసాము. सीधा जाएगा स्विट्जरलैंड विदाउट पासपोर्ट क्या ये बात छोड़ो स्विट्जरलैंड. ఇది పోనీ రైడ్ అండి. పోనీ రైడ్ మాత్రం ఎక్సలెంట్. ఇదే మనకి పెహల్గాంలో చాలా అడ్వెంచరస్ అని చెప్పచ్చు, చాలా బాగుంది. కాకపోతే కొంచెం టెన్షన్గా ఉంటుంది, వ్యాలీ కాబట్టి ఎక్కడ కింద పడతామో అని. కానీ చేయాల్సిన అడ్వెంచర్ అనమాట, మళ్ళీ అయితే చేయలేము. ఇది మనకు మినీ స్విట్జర్లాండ్ అనేసి పైకి తీసుకొని వెళ్తుంది అనమాట. చాలా బాగుంది పైన వ్యూ కూడా. ఇక్కడ అయితే మాత్రం ఒక్కొక్కరికి టెన్షన్ మామూలుగా లేదండి, ఎందుకంటే అంత టెన్షన్ పడ్డారు. ఎందుకంటే గుర్రాలు అసలు మనం ఆట వినవు, దానికి అవే వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే అవి నీట్గా వెళ్తాయి, వాటికి దారి తెలుసు, కానీ మనకు తెలియదు కదా వాటికి దారి తెలుసా లేదా అనేసి. ఆ గుర్రాలు పట్టుకునే వాళ్ళు మాత్రం వదిలేసి వెనకలు వస్తూ ఉంటారు. అవి ఇష్టం వచ్చినట్టు పోతాయి, కానీ లాస్ట్కి అయితే మన డెస్టినేషన్కి చేరుస్తాయి. చాలా బాగుందన్నమాట ఈ రైడ్ అనేది, పోనీ రైడ్. ఇది మనకు పెహల్గాంలో చూస్తాము మనం. పెహల్గాం ఇవి డైరెక్ట్ మినీ స్విట్జర్లాండ్ పైకి తీసుకొని పోతుంది. మినీ స్విట్జర్లాండ్ కూడా చాలా బాగుంది. మినీ స్విట్జర్లాండ్ గుర్రాలు తీసుకొని వచ్చేది మనకి ఇక్కడే అనమాట. ఇక్కడ కూడా మంచుతోనే ఉంటుంది అంతా.
నెక్స్ట్ ఇది వచ్చామంటే గుల్మర్గ్ రావాలంటే మనం ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. అక్కడ కూడా ఆఫ్లైన్లో దొరుకుతాయి, కాకపోతే అక్కడ 1500, ఆన్లైన్లో 800 మాత్రమే. అండ్ ఫైనల్లీ వి వెంట్ టు దాల్ లేక్ చాలా బాగుంది. దాల్ లేక్ షికారా రైడ్ అనేది సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అలా రైడ్ చేయడం చాలా బాగుంది. ఇది దాల్ లేక్ నైట్ వ్యూ కాబట్టి అందరు కంపల్సరీ వెళ్ళండి. నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు మేము మళ్ళీ శ్రీనగర్ టు కత్రా వెళ్ళలేదు, శ్రీనగర్ టు ఢిల్లీ రిటర్న్ ఫ్లైట్లో